కూడా ఇంతేనా? పెళ్ళయ్యాక మీలో కూడా ఇలాంటి మార్పులు వచ్చాయా? కాకపోతే చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసినారు. ఒక్కసారిగా ఒక 5, 6 మెంబర్స్ వచ్చేసి మీరు చెప్పండి ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ మీరు కూడా కొనుక్కుంటారా? దిస్ ఇస్ ఫ్రమ్ అడిడాస్ అండ్ దిస్ కాస్టెడ్ మీ 9,000. ఇప్పుడు చూసావా? ఇప్పుడు అర్థమైందా నా బాధ ఏంటో. దిస్ ఇస్ ఫ్రమ్ అడిడాస్. ఇట్ కాస్టెడ్ మీ 6,000. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమృద్ధో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. చాలా పెద్ద గొడవ అయిందండి మాల్లో. చాలా డిసప్పాయింట్ చేసినారు మమ్మల్ని. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకు. మరి అది ఎవరితో ఏంటి ఎలా అని చెప్పేసి మీరు చూడాలంటే లాస్ట్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా చెప్తాను నేను లాస్ట్లో స్టోరీ ఏంటని. సో యా, ఇప్పుడైతే మనము లెట్స్ జంప్ ఇన్ టు ద హాల్ వీడియో. ఏమేమి కొన్నాను ఏంటని చెప్పేసి అయితే చూసేద్దాము. సో ఫస్ట్ అయితే షూస్ అనమాట. నేను స్కెచర్స్ నుంచి షూస్ కొనుక్కున్నాను. చాలా చాలా కంఫర్టబుల్ అయిన షూస్ కొనుక్కుందామని నేను చాలా రోజుల నుంచి అనుకుంటాను. ఫైనలీ టైం వచ్చిందనమాట. అండ్ ఆఫర్స్ ఉంటాయని అనుకున్నాము. కొన్ని వాటిలో అయితే మంచి ఆఫర్ ఉండింది, బట్ అన్నిట్లో ఏం నాకు ఆఫర్ దొరకలేదు. దీంట్లో అయితే ఆఫర్ ఏం లేకుండా స్కెచర్స్లో. సో దిస్ ద స్కెచర్స్ మెమరీ ఫోన్ అనమాట. చాలా కుషనీగా ఉంటుంది, అంటే ఎంతసేపు నడిచినా కూడా అస్సలు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ స్కెచర్స్. నాకు ఎప్పటి నుంచో కొంచెం ఇట్లా వైట్ అండ్ క్రీమ్ కలర్ షూ. నా దగ్గర బ్లాక్ బ్లూ ఉన్నాయి, కానీ వైట్ అయితే కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి ఉందన్నమాట. సో ఫైనలీ ఇప్పుడైతే వైట్ కొనుక్కున్నాను. సో చాలా బాగుండింది. వెరీ వెరీ కంఫర్టబుల్ అండి. చాలా కుషనీగా ఉంటుంది. మనము మేబీ నాకు ఇప్పుడు చెప్పులు వేసుకునే ఇంట్రెస్టే లేదు, పోయింది. నాకు షూస్ ఎక్కడికి వెళ్ళినా ప్రిఫర్ చేస్తున్నాను. వాక్ చేయడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. సో దాని ప్రైస్ వచ్చేసి నాకు 7,500 పడింది. విచ్ ఈస్ వర్త్. స్కెచెస్లో పెడితే చాలా లైఫ్ కూడా వస్తుంది అనమాట. సో ఐ ప్రిఫర్ స్కెచెస్ చెప్పులు కానీ స్కెచెస్ షూస్ కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఐ గాట్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ జారా. కొన్ని టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ తీసుకుందామని అయితే. యాక్చువల్లీ మేము వెళ్ళిన పర్పస్ వచ్చేసి వింటర్ వేర్ ఈ స్టఫ్ తీసుకుందామని. కొంచెము వింటర్. ఇది వచ్చేసి ఐ గాట్ దిస్ ఫ్రమ్ జారా. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో నాకు చాలా రోజుల నుంచి ఈ ప్రింట్ తీసుకోవాలని అనిపిస్తూ ఉండింది. చాలా చాలా కంఫర్టబుల్, వెరీ వెరీ స్మూత్ క్లాత్ అండి. ఇవి వేసుకొని దీని మీద జాకెట్స్ అవి వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ మనలాంటి ప్లస్ సైజెస్ ఉన్న వాళ్ళకి, అంటే ఎవరైనా ప్లస్ సైజెస్ వాళ్ళు చూస్తూ ఉంటే ప్రిఫర్ టీషర్ట్స్ విత్ ఫుల్ హ్యాండ్స్, సో దట్ బాగా ఎండ్లా ప్రొలాంగ్డ్గా కనిపిస్తాయి మీ హ్యాండ్స్. అండ్ యూ లుక్ లిటిల్ థిన్ అండ్ టాల్ అనమాట. సో యా, ఇది దిస్ ఇస్ ఫ్రమ్ జారా. సో దీని ప్రైస్ వచ్చేసి 1,000 రూపీస్ పడింది నాకు. దిస్ టీషర్ట్ ఈజ్ 1,000 రూపీస్. అండ్ యా, అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ జారా. ఇది కూడా సేమ్ టీషర్ట్ అండి, కాకపోతే ప్రింట్ చేంజ్ అయిందంతే. సో ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట. మొత్తం ఇట్లాగా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. చాలా చాలా కంఫర్టబుల్ క్లాత్. వింటర్స్ అండ్ సమ్మర్స్లోకి రెండిటికి ఉపయోగపడుతుంది. అండ్ నేను ఎక్కువ ఇక్కడ ఉన్నప్పుడు వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్ ఫర్ మీ. సో దీని ప్రైజెస్ కూడా 1,000 రూపీస్ పడిందండి. అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ జారా అండి. ఇప్పుడైతే టీషర్ట్ కాదు, ప్యాంట్. బాటమ్స్ ఇట్లాగా మంచి ఫ్లేయర్ ఉన్న బాటమ్స్ అండి మీరు చూస్తున్నట్లయితే. సో ఇలా అనమాట, ఇలా వస్తుంది కింద. చాలా మంచి ఫ్లేయర్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, వెరీ వెరీ కంఫర్టబుల్. దిస్ ఈజ్ అగైన్ ఆ వింటర్ ప్యాంట్. వింటర్లో చాలా యూజ్ అవుతుంది. సో చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ ప్యాంట్స్. నా దగ్గర ఆల్రెడీ 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. సో దిస్ ఇస్ మై 3rd కలర్ అనమాట. సో నాకు ఎందుకో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి వేసుకుంటే. జీన్స్ ప్యాంట్ కంటే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చాలా చాలా స్మూత్ క్లాత్. మీరు చూసుకున్నట్లయితే కొంచెం రిబ్బడ్ టైప్ అనమాట. ఇది బాగుంటుంది, బయట కూడా వేసుకెళ్ళచ్చు. అండ్ ఇట్స్ అ కంప్లీట్ వింటర్ వేర్. కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ అ వింటర్ వేర్, కొంచెం స్టైలిష్గా ఉంటుంది. 3,500 పడింది, విచ్ ఈజ్ సూపర్ సూపర్ వర్త్ అనమాట. దీనికి ఈ ప్యాంట్కి చాలా వర్త్. ఇది వచ్చేసి ఇంకొక టీషర్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జారా. చాలా చాలా కంఫర్టబుల్ అండి. నాకు మొత్తం ఇట్లాగా మంచి టీషర్ట్స్ అయితే తీసుకుందామని చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను.
సో ఫైనలీ ఇది చాలా మంచి టీ షర్ట్, చాలా కంఫర్టబుల్ కూడా అండి. సేమ్ ఇట్లాగా రిబ్బడ్ లాగా వస్తుంది అనమాట. బయటకు వేసుకెళ్ళినప్పుడు నేను ఎక్కువ డార్క్ కలర్స్ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను, టీ షర్ట్స్ వేసుకునేలాగా ఉంటే. సో నాకు బ్లాక్ అయితే చాలా ఇష్టం అనమాట. దీని మీద ఏదైనా మంచి జీన్స్ కైండ్ ఆఫ్ జాకెట్స్ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎనీ జాకెట్ వేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 3000 పడిందండి. దిస్ ఇస్ ఫ్రమ్ అడిదాస్. నేను యాక్చువల్లీ వెళ్ళిందే కొంచెం వింటర్ వేర్ ఇవన్నీ కొనుక్కోవడానికి కదా. చాలా షాప్స్ తిరిగాను. వింటర్ వేర్ మనం కొన్నా కూడా వర్త్ ఉండాలి, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ వీ హ్యావ్ టు గెట్ ఇట్, వర్త్ ఉండాలి, మంచి వార్మ్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే చాలా చూసినాను. బట్ ఫైనలీ ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ ఓవర్ సైజ్డ్ అనమాట. ఇది షోల్డర్ డ్రాప్ వస్తున్నాయి కదా ఈ మధ్య స్టైలిష్గా. సో అదనమాట. దిస్ ఇస్ లైక్ దిస్. ఇది చాలా చాలా కంఫర్టబుల్ అండి. అసలు ఒక కప్ కేక్స్ ఉంటాయి కదా, కలర్ఫుల్ కప్ కేక్స్, నాకైతే అలానే అనిపించింది. లోపల కూడా మంచిగా ఇట్లా కైండ్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుండింది, చూడగానే చాలా చాలా నచ్చింది మా ఇద్దరికైతే. దీనికి ఇక్కడ హూడీ వెనక హెడ్ గేర్ కూడా వచ్చిందనమాట. సో దట్ మనం సెపరేట్గా హెడ్ గేర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రింట్ అయితే ఇలాగనమాట. మా హస్బెండ్కి కూడా చూడగానే వెళ్ళగానే చాలా నచ్చింది. అంటే మ్యానిక్విన్కి వేస్తున్నారనమాట. సో అది చూడగానే ఇది చాలా బాగుంది, ఇదే తీసుకోను, ఇది చాలా చాలా బాగుంది, నీకు చాలా సెట్ అవుతుందని చెప్పారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ అడిదాస్. దీని ప్రైస్ వచ్చేసి 9000 పడింది. ఐ నో ఫర్ ద జాకెట్ దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. కాస్ట్ పెట్టినా కూడా ఇవి మంచి లైఫ్ వస్తాయి అండ్ వర్త్ పుట్టింగ్ ద అమౌంట్. సో అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ అడిదాస్. ఇది వచ్చేసి Dream11 వాళ్ళది కొలాబరేషన్లో ఏదో ఉందని చెప్పారనమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుండింది. వెరీ వామ్, బేసిక్లీ థర్మల్స్ అంటారు కదా అట్లాంటివి అనమాట. ఇవంతా మంచి వామ్ ఇది ఇస్తుంది. అండ్ ఇది మా హస్బెండ్ తీసుకున్నారు. దీనికి ఇట్లాగా మంచి ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట. దిస్ ఈజ్ అగైన్ అ స్వెట్ థింగ్. చాలా బాగుండిందండి, చాలా చాలా బాగుండింది. సో దీని ప్రైస్ వచ్చేసి 6000 పడింది మాకు. దిస్ నాట్ ఆఫర్ అండి, ఎంఆర్పీనే పడింది నాకు. అన్ని ఆఫర్లో ఏం దొరకలేదు అండ్ ఆఫర్లో ఉండవు, మనకు నచ్చట్లేదు అసలు. అండ్ దెన్ వాట్ ఐ గాట్ అండ్ Forever 21 నుంచి ఒక టీషర్ట్ తీసుకున్నాను, క్యూట్గా ఉన్నింది నాకు. సో దిస్ ఈస్ ఫ్రమ్ Forever 21. చాలా క్యూట్గా అనిపించింది నాకు, వెళ్ళగానే కనిపించింది నాకు ఈ టీషర్ట్. కొంచెం నలిగిపోయిందిలేండి. దిస్ ఇస్ వాట్. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట, కొంచెం క్రాప్ టీ షర్ట్ లాగా. ఇక్కడ ఒక చిన్న బొమ్మ వచ్చింది, చాలా బాగుండిందండి. Forever 21 బ్రాండ్లో ఆఫర్స్ పెట్టడమే చాలా చాలా రేర్. ఆఫర్ పెట్టినప్పుడు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను టీ షర్ట్స్ ఇవంతా. సో ఇది ఎంఆర్పి వచ్చేసి 2500 ఆర్ సంథింగ్. బట్ నాకు ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో వచ్చేసి నాకు 1800 పడింది. హౌ వాజ్ దిస్ మీరు చెప్పండి, ఇలాంటి క్యూట్ థింగ్స్ మీరు కూడా కొనుక్కుంటారా? బట్ బిఫోర్ దట్ నాకు ఈ బ్రాండ్సే కొనాలి ఇలానే అని నాకేం ప్రిఫరెన్స్ లేదు అలాగా. కాకపోతే నేను ఏదన్నా కొన్నా కూడా అంటే కాస్ట్ పెట్టినా కూడా కొంచెము దాన్ని క్వాలిటీ బాగుంటుంది అండ్ లైఫ్ బాగా వస్తుంది ఇంపార్టెంట్గా. సో ఈ టీషర్ట్స్ ఇవన్నీ అయితే చూపించేశాను. నెక్స్ట్ గర్ల్స్ ఫేవరెట్ సెషన్ అండి. లెట్స్ జంప్ ఇన్ టు దట్. సో ఫస్ట్ అయితే నేను మార్కెట్ 99కి వెళ్ళాను అనమాట. హోమ్ డెకర్స్ అని కాదు కానీ కొన్ని స్టోరేజ్ బాక్సెస్ కావాల్సి ఉంది నాకు. సో మార్కెట్ 99కి వెళ్ళాను. టీ అండ్ షుగర్ బాక్సెస్ కొనుక్కున్నాను, చాలా క్యూట్గా ఉండింది. వచ్చేసి ఇవి కూడా మార్కెట్ 99 నుంచి కొనుక్కున్నాను. సో దిస్ ఈజ్ అ క్యూట్ కటోరీ బౌల్స్. మనం ప్లేట్లో సపరేట్గా కూర వేసుకోవడానికి, ఏదైనా పికిల్స్ వేసుకోవడానికి, అదే తాలింపులు వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. విచ్ ఇస్ వెరీ వెరీ క్యూట్. లుక్ అట్ ద ప్రింట్.
ఇంత బాగుంది కదా. ఇది మార్కెట్ 99లో తీసుకున్నాను. ఇది 79 రూపీస్ పడింది ఇది నాకు. దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ ప్రింట్, మండల ఆర్ట్ లాగా ఉంది కదా. ఇది వచ్చేసి 89 అనమాట. దానికంటే కొంచెం పెద్ద సైజు, యూ కెన్ సీ, దానికంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది. ఒకప్పుడు ఇవన్నీ పట్టించుకునే లేదు, ఈ కిచెన్ సెషన్స్ ఇవన్నీ పట్టించుకునేది లేదు, అది జోలికి కూడా పోయేది లేదు. మా మమ్మీ ఎప్పుడైనా వెళ్తే, అమ్మ ఇన్ని కొంటావు నువ్వు, చాలే పదా, ఇంట్లో ఉన్నవి చాలే కదా అని ఇట్లా చెప్తుండే. లుక్ వేర్ అయ్యాం. నాకు ఇప్పుడు కిచెన్ థింగ్స్, కిచెన్ ఐటమ్స్, డబ్బాలు ఎంత ఎగ్జైట్ చేస్తాయంటే నన్ను, బట్టలు కూడా అంత ఎగ్జైట్ చేయవు నన్ను. మేబీ వీఆర్ ఆన్ దట్ ఫేస్ కూడా ఇంతేనా, పెళ్ళయ్యాక మీలో కూడా ఎలాంటి మార్పులు వచ్చాయా? డ్రెస్ పడింది నాకు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ కటోరీ, చాలా బాగుండింది. ఇది కూడా నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్ అనమాట. దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ హోమ్ సెంటర్. ఈ వాచ్ అనమాట, తీసిన అగైన్ హోమ్ సెంటర్ అనమాట. చాలా బాగుండింది, వెరీ వెరీ క్లాసీ కలర్. నాకు ఈ వైట్ అండ్ గోల్డ్ అండ్ వైట్ అండ్ బ్లాక్, ఈ గోల్డ్ ఇవన్నీ చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఏమో. ఐ వాంటెడ్ అంటే మా ఇల్లు అంతా కూడా బ్లాక్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్ ఈ థీమ్లోనే ఉంటాయన్నమాట. సో నాకు కొంచెం కలర్స్ యాడ్ చేయాలనిపిస్తుంది. కొద్ది రోజులకు బోర్ అయిపోతూ ఉంటాను నేను కలర్స్ వాటికి. మీరు వెనక్కి కూడా చూస్తే ఆరెంజ్ కలర్స్ యాడ్ చేసినాను, అంటే కొంచెం కలర్స్ యాడ్ చేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుందని అంతే. సో ఇది వచ్చేసి హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను నేను. సో నాకు దీని ప్రైస్ వచ్చేసి 249 పడింది. చాలా మంచి డీల్, అంటే చాలా తక్కువ ప్రైస్ కూడా పడింది ఇది నాకు. దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ హోమ్ సెంటర్. చాలా అంటే మనం ఏదైనా శాండ్విచెస్ ఆర్ ఏదైనా స్టార్టర్స్ పెట్టుకోవడానికి, కొంచెం ప్లేటింగ్ చేయడానికి, అంటే నేను యూట్యూబ్ కంటెంట్ చేస్తుంటాను కదా, సో దానికోసం ప్లేటింగ్ పెట్టుకోవడానికి అయితే ఇవన్నీ తీసుకున్నాను. దిస్ ఇస్ మార్బుల్ లాగా వచ్చిందనమాట, వెయిట్ ఉంది బాగా ఇది. సో మార్బుల్ ప్రింట్ అనమాట. సో ఇది కూడా హోమ్ సెంటర్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 560. సో దీని హోమ్ సెంటర్లో తీసుకున్నాను, దీని ప్రైస్ వచ్చేసి 560. ఇది వచ్చేసి ఫ్లవర్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సో అవి పెట్టుకుందామని చెప్పేసి ఈ ప్లాంటర్ అయితే తీసుకున్నాను నేను. సో దీంట్లో క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ప్లాంటర్ కోసం తీసుకున్నాను. సో చాలా బాగుండింది ఇది, వెరీ వెరీ క్లాసీ కాంబినేషన్, రిబ్బడ్ టైప్ వచ్చిందనమాట. ఇంకా వేరే షేప్స్ కూడా ఉన్నాయి, నాకెందుకో ఈ షేప్ బాగుంది. రొటీన్గా ఓవల్ రౌండ్ నాకు నచ్చదు, సో ఈ షేప్ బాగుందని తీసుకున్నాను హోమ్ సెంటర్లో. ఈ ప్రైస్ వచ్చేసి 450 పడింది అనమాట నాకు. వచ్చేసి బిస్కెట్స్ అని రాసున్న డబ్బా. సో నాకు బేసికలీ బటర్ అని రాసుండేవి, ఇట్లా బిస్కెట్స్ అని రాసుండేవి, ఇవన్నీ చాలా ఎగ్జైట్ చేస్తాయండి నన్ను. ఐ డోంట్ నో, పెళ్ళయ్యాక నేను ఎందుకు డబ్బాలని చూసి ఎగ్జైట్ అవుతున్నానో నాకైతే నిజంగా తెలియదు. ఒకప్పుడు మా మమ్మీని, ఎన్ని డబ్బాలు కొంటావు, ఎన్ని కొంటావు మా, ఎన్ని అమెజాన్లో పెడతావు మా అని అరుస్తుండే నేను. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బాలు డబ్బాలు, దానికి కావాలి దీనికి కావాలని ఆలోచిస్తున్నాను. అంటే మా మమ్మీకి చెప్తే, చూడమా ఆ డబ్బా కావాలి, దీనికి కావాలి, దానికి కావాలి అని ఎంతసేపు మైండ్ ఇలానే ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు చూసావా, ఇప్పుడు అర్థమైందే నా బాధ ఏంటో నీకు అనింది మా మమ్మీ. సో నాకు క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇది వచ్చేసి బిస్కెట్స్ అని చెప్పేసి డబ్బా. దిస్ ఇస్ ఒక 1 kg ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో ఎలా కొల్చాలో నాకు తెలియదు, బట్ చాలానే పడుతుంది అనమాట. దిస్ ఇస్ అగైన్ ఎయిర్ టైట్, గాలిపోకుండా నీట్గా క్లోజ్ చేసేయచ్చు. సో ఇది హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది, 999 పడింది నాకైతే ఇది. సో థంబ్నెయిల్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది ఏంటి అని. సో మేము మాల్కి వెళ్ళి వ్లాగ్ షూట్ చేస్తాము, అంటే ఎట్లాగో షాపింగ్ వెళ్తున్నాం కదా, సో లెట్ షూట్ ఏ వ్లాగ్ అని చెప్పేసి అనుకున్నాను. సో నేను మాల్కి వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద ట్రైపాడ్స్ ఇవన్నీ నేను ఏం క్యారీ చేయను, జస్ట్ చేతితో తీసేస్తూ ఉంటాను. లేకపోతే చిన్ని ట్రైపాడ్ ఉంది నా దగ్గర, అది తీసుకెళ్తాను అనమాట. సో నిన్న ఏం చేశానంటే, నేను తీసుకొని వెళ్ళలేదు షాపింగ్కి. సో అలాగే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట, కెమెరా ఇలా పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉన్నాను. నేను రికార్డ్ చేస్తూ ఉంటే లైక్ చాలామంది, నేనేదో జనరల్గా రికార్డ్ చేస్తున్నానండి, షాప్స్ అన్నీ ఉంటే ఎంటర్ అవ్వగానే ఇట్లా చూపిస్తూ ఉన్నాను మీకు. దిస్ ఇస్ ద మాల్ వీ హ్యావ్ కమ్, బ్రాండ్స్ ఉంటాయన్నమాట. నేను వెళ్ళింది అయితే DLF మాల్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నోయిడా. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్, అండ్ ఐ థింక్ సెకండ్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఇండియా అనమాట. చాలా చాలా పెద్ద మాల్ అది, తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులే వచ్చేస్తాయి, అంత పెద్ద మాల్ అనమాట అది, వెరీ వెరీ బిగ్ మాల్. సో నేను అవన్నీ మీకు చూపిద్దామని, నేను బ్లాగ్ తీస్తామని అనుకున్నాను. సో నేను వెళ్ళగానే నా ఫోన్తోనే జనరల్గా షూట్ చేస్తున్నప్పుడు
ఒక 5-6 మెంబర్స్ సెక్యూరిటీస్ నా దగ్గరకు వచ్చేసి కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేసినారు. వ్లాగ్ తీయకూడదు, లైక్ వీడియోస్ తీయకూడదు, నాట్ అలౌడ్ మేడం, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పేసి నాకు వెంటనే చాలా కోపం వచ్చింది. అంటే కోపం ఎందుకు వచ్చింది అంటే, ఒకరు వచ్చేసి మేడం వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, వీడియోస్ తీయకూడదు అని చెప్పుంటే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాల్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్ ఆబ్వియస్లీ. అంటే ఏ మాల్కి వెళ్ళినా కూడా వీడియోస్ తీస్తూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. అదేంటి మ్యూజియం కాదు, అదేమీ అంటే ఎక్కడా లేని బ్రాండ్స్ ఏమీ లేవు, లోకంలో ఉన్న బ్రాండ్సే ఉన్నాయి. అండ్ అవే షాప్స్ మనం చూపిస్తున్నాము కదా. సో వై ఇదేమైనా మ్యూజియం అంటే మ్యూజియంస్లో ఇట్లా ఏదైనా పెద్ద పెద్ద ఆర్కిటెక్చరల్ థింగ్స్లో వీడియోస్ నాట్ అలౌడ్, ఏదైనా పెద్ద వెరీ బిగ్ థింగ్స్లో వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్తే దట్ ఈస్ ఫైన్, ఓకే, అదొక రూల్ ఉంటుంది వాళ్ళకి. బట్ మాల్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్ కదా, వై ఈజ్ ఇట్ నాట్ అలౌడ్? ఐ డోంట్ అండర్స్టాండ్ అని నేను అడిగాను. మా హస్బెండ్కి నాకు చాలా కోపం వచ్చిందండి. అంటే వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేసినారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డీసెంట్గా వచ్చి దిస్ ఇస్ నాట్ అలౌడ్, హియర్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ఐ వుడ్ హ్యావ్ క్వశ్చన్. వెంటనే నేను క్వశ్చన్ చేసినాను, మాల్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లేస్, సో వై డోంట్ వీ షూట్ వీడియోస్ ఆఫ్ షాప్స్లో ఉన్నవి, షాప్లో ఉన్నవి అవంతా కాకపోయినా అట్లీస్ట్ ఆ మాల్ వీ కెన్ టేక్ అ వీడియో ఆఫ్ ఇట్ కదా అని చెప్తే, నో మేడం అని చెప్పుంటే బాగుంటుంది, మీకు కావాలంటే వెళ్ళి ఇంకా హెడ్ ఆఫ్ ద థింగ్స్లో మాట్లాడుకోండి అట్లా ఇట్లా అని చెప్పేసి. ఐ గోట్ లిటిల్ అప్సెట్. వెళ్ళగానే అది జరిగేసరికి కొంచెం అప్సెట్ అయిపోయాము మేమిద్దరము. మా హస్బెండ్కి చాలా చాలా కోపం వచ్చింది. అండ్ హీ స్పోక్ విత్ హెడ్ అనమాట, వెళ్ళి దిస్ అ పబ్లిక్ ప్లేస్, ఇదేమైనా మ్యూజియమా స్టాప్ చేయడానికి, వీడియోస్ తీయకపోవడానికి, వై ఆర్ యూ స్టాపింగ్ అస్? అండ్ ఇట్లా 5-6 మెంబర్స్ వచ్చి ఒక లేడీ మీద ఇట్లా చేయడము, దిస్ ఇస్ ద బిగ్ న్యూసెన్స్, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ అని చెప్పి కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారనమాట వెళ్ళి. అండ్ దెన్ దేవర్ లైక్ ఓకే మేడం ప్లీజ్ టేక్ అని చెప్పేసినారు వాళ్ళు. బట్ స్టిల్ నాకు అట్లా ఒక్కసారి చెప్పాక మేబీ వాళ్ళు ఏం చేస్తారు, దే వుడ్ హ్యావ్ గాట్ రూల్స్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఐ థాట్ అన్నీ చూపిద్దామని అనుకున్నా కానీ కొన్ని తీసినాను, బట్ అన్నీ చూపించలేకపోయాను మీకైతే. అండ్ నేను కూడా షాపింగ్లో బిజీగా ఉన్నాను కాబట్టి. అండ్ యా, అది అనమాట పెద్ద గొడవ స్టోరీ. సో షాపింగ్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో షాపింగ్ వ్లాగ్స్ చేయండి అని చెప్పి నన్ను చాలామంది షాపింగ్ వ్లాగ్స్ పెట్టినప్పుడు కమెంట్స్ పెడుతున్నారు. వీ వాంటెడ్ మోర్ షాపింగ్ వ్లాగ్స్, వీ వాంటెడ్ మోర్ డైలీ వ్లాగ్స్, మేకప్ వ్లాగ్స్ అని చెప్పి డిఫరెంట్గా పెడుతున్నారు. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ రిక్వెస్ట్. మీ కమెంట్స్, ప్రతి ఒక్కరి కమెంట్స్ నేను చదువుతున్నాను. చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది నాకు అవన్నీ చదువుతుంటే, ఇంకా చేయాలి, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ యా, సక్సెస్ చేసినారు ఎంగేజ్మెంట్ వీడియోని, చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే ఇంకా వీడియోస్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏం వీడియో పెట్టినా అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో యూ డోంట్ మిస్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఇంకొక వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.